అందరికీ నమస్కారం. మా కాలజ్ఞాన్ ఛానల్కు స్వాగతం. ఈరోజు క్లాస్లో మనం క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్లో 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఈ 4 మార్క్స్ ప్రాబ్లం అనేది మనకి 2016 మేలో, 2013 ఇంకా 2008లో వచ్చింది, ఇంకా జూన్ 2019లో వచ్చింది అనమాట. సో ఆ క్వశ్చన్ వచ్చేసి ఇదనమాట. సో ఈ క్వశ్చన్ చదివి ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాం. డిటర్మైన్ ద రేంజ్ ఆఫ్ x plus 2 by 2x square plus 3x plus 6 for x belongs to R అనమాట. ఇక్కడ మనం ఏం కనుక్కోమన్నాడు, x అనేది మనకి రియల్ అనమాట. సో మనకు వచ్చిన ఈ ఎక్స్ప్రెషన్ యొక్క రేంజ్ అనేది కనుక్కోమన్నాడు. సో ఈ ఎక్స్ప్రెషన్ యొక్క రేంజ్ కనుక్కోవాలంటే మనం ఈ హోల్ ఎక్స్ప్రెషన్ని మనం ఈజ్ ఈక్వల్స్ టు వైగా తీసుకోవాలి. సో y ఈజ్ ఈక్వల్స్ టు మనకి క్వశ్చన్లో ఇచ్చినటువంటి ఈ ఎక్స్ప్రెషన్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఈ డినామినేటర్ ఏదైతే ఉందో ఆ డినామినేటర్ని ఈ వైతో ఇంటూ చేద్దాం, అంటే క్రాస్ మల్టిప్లై చేద్దాం. సో y ఇంటూ మనకి ఈ డినామినేటర్ని ఇక్కడ ఇంటూ చేద్దాం, అంటే 2x² + 3x + 6 ఈజ్ ఈక్వల్స్ టు ఈ న్యూమినేటర్ అనేది అంటే ఉంటుంది, ఈజ్ ఈక్వల్స్ టు x + 2 అనమాట. ఇప్పుడు ఏం చేద్దాం, మనం ఈ y అనే టర్మ్ని మనం ఈ హోల్ ఎక్స్ప్రెషన్తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు మనకి 2yx² + 3xy + 6y. ఇప్పుడు ఈ x + 2ని కూడా మనం ఈజ్ ఈక్వల్స్ టు ఇటు సైడ్ తెచ్చుకుందాం. అప్పుడు మనకి ఇక్కడ x పాజిటివ్ ఉంది కాబట్టి ఇటు వస్తే నెగిటివ్ అవుతుంది, అంటే -x. ఇప్పుడు +2 అనేది ఇక్కడికి వస్తే -2 అవుతుంది, -2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అనమాట. ఇప్పుడు మనము ఈ వచ్చిన ఈ ఈక్వేషన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లోకి తెచ్చుకోవడం కోసం ఇక్కడ మనం ఈ x అనే టర్మ్స్ని మనం కామన్ తీద్దాం. అప్పుడు మనకి 2yx² ప్లస్ ఇప్పుడు xని తీద్దాం, అప్పుడు మనకి +x. అప్పుడు మిగిలేది ఏంటిది మనకి బ్రాకెట్లో 3y. ఇక్కడ x బయటకు వచ్చేస్తే మనకి మైనస్ ఉంటుంది, అంటే -1. సో -1 ప్లస్ 6y మిగులుతుంది, -2 ఉంటుంది. సో +6y - 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్లా చూపించడం కోసం ఈ xని మనం ఈ లాస్ట్లో రాసుకుందాం. సో 2yx² ప్లస్ 3y - 1 ఇంటూ x, మళ్ళీ ఈ 6y - 2 అనేది యాస్టీస్గా ఉంటుంది, ప్లస్ 6y - 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనకి ఇది క్వాడ్రాటిక్ ఫామ్లో ఉంది. క్వాడ్రాటిక్ ఫామ్ వచ్చేసి ఏంటిది, మనకి క్వాడ్రాటిక్ ఫామ్ వచ్చేసి ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 అనమాట. సో మనకి ఇక్కడ a యొక్క వాల్యూ వచ్చేసి మనకి 2y అవుతుంది, b యొక్క వాల్యూ వచ్చేసి 3y - 1 అవుతుంది, c వాల్యూ మనకి 6y - 2 అవుతుంది. సో ఒకసారి రాసుకుందాం, a ఈజ్ ఈక్వల్స్ టు 2y, b ఈజ్ ఈక్వల్స్ టు 3y - 1, ఇంకా c వచ్చేసి 6y - 2 అనమాట. మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ఇక్కడ x అనేది బిలాంగ్స్ టు r అనేసి ఇచ్చాడు అనమాట. సో గివెన్ x ఈజ్ రియల్ అండ్ x బిలాంగ్స్ టు r. x బిలాంగ్స్ టు r అన్నప్పుడు మనకి ఈ డిస్క్రిమినెంట్ అనేది మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. అసలు మనకి ఇక్కడ డిస్క్రిమినెంట్ అంటే ఏంటిది, మనకి డిస్క్రిమినెంట్ అంటే మనకి d ఈజ్ ఈక్వల్స్ టు b² - 4ac గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అనమాట. అసలు ఇక్కడ b² - 4ac గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అనేది ఎందుకు వచ్చింది, మనకి మనం 10th క్లాస్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనే చాప్టర్లో నేర్చుకున్నాం. ఏంటిది అది, మనకి b² - 4ac అనేది గ్రేటర్ దాన్ 0 అయితే మనకి దానికి 2 సొల్యూషన్స్ ఉంటాయి. మళ్ళీ b² - 4ac అనేది ఈక్వల్ టు 0 అయితే మనకి 1 రియల్ సొల్యూషన్ అనేది ఉంటుంది. మనకి ఇక్కడ x బిలాంగ్స్ టు r అన్నాడు, రియల్ నెంబర్స్ అన్నాడు కాబట్టి మనకి ఇక్కడ మనం x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నాం అనమాట. అందుకని మనకి b² - 4ac గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ b a c వాల్యూస్ని ఈ వాల్యూస్ని మనం ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. సో d ఈజ్ ఈక్వల్స్ టు మనకి b వాల్యూ వేద్దాం, b వాల్యూ 3y - 1² - 4 ఇంటూ a వాల్యూ ఎంత వచ్చింది మనకి 2y వచ్చింది, ఇంటూ 2y. ఇంకా c వాల్యూ ఎంత వచ్చింది మనకి 6y - 2 వచ్చింది, ఇంటూ 6y - 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం ఫర్దర్గా సాల్వ్ చేస్తే మనకి 3y - 1² ఇక్కడ మనకి 4 × 2 ఏమవుతుంది, మనకి
8 అవుతుంది. అంటే -8y ఇంటూ 6y - 2 > 0 అనమాట. సో ఇప్పుడు దీని నెక్స్ట్ స్టెప్ మనం దీన్ని ఇది చూడడానికి మనకి a-b² ఫామ్లో ఉంది. సో మనం ఆ ఫామ్లో వేసి ఈ టర్మ్ మనం ఎక్స్పాండ్ చేసి చూద్దాం. సో = ఇక్కడ 3² మనకి 9 అవుతుంది. సో 9y² - 6y + 1 మైనస్ ఇప్పుడు ఈ 8y అనేది మనకి ఈ 6తో ఇంటూ అవుతుంది. అవుతే మనకి ఇక్కడ 48y² మళ్ళీ 8y అనేది 2తో ఇంటూ అయితే మనకి 2 8 16 -16y > 0 అనమాట. ఇప్పుడు దీన్ని ఫర్దర్గా సాల్వ్ చేస్తాం. మనకి ఇక్కడ -48 ఇక్కడ 9y² ఈ రెండు టర్మ్స్ అనేవి మనకి మైనస్ అవుతాయి. సో ఇదిగోండి ఈ రెండు టర్మ్స్ అనేవి మనకి మైనస్ అవుతాయి. సో మనకి ఏమొస్తుంది ఇక్కడ -39y². మళ్ళీ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ 6y ఉంది, ఇక్కడ 16y ఉంది. సో వాటిని కూడా మనం మైనస్ చేస్తాం. సో వారెండింటిని మనం మైనస్ చేస్తే మనకి 10y వస్తుంది +1 > 0 అనమాట. సో మనకి ఇక్కడ దీనికి నెగిటివ్ ఉంది కాబట్టి మనం మైనస్ని కామన్ తీద్దాం. సో కామన్ తీస్తే కామన్ తీస్తే మనకి ఈ లోపల ఉన్నవి కూడా మనకి మైనస్ అయిపోతాయి. -10y - 1 > 0 అనమాట. ఇక్కడ మనకి ఈ మైనస్తో ఉన్న ఈ ఒక ఈక్వేషన్ మనకి > 0 ఉంది. సో మనం ఇక్కడ మైనస్ కనుక తీసేస్తే ఈ సైన్ అనేది రివర్స్ అవుతుంది. సో మనకు అప్పుడు మైనస్ కనుక తీసి రాస్తే మనకి 39y² - 10y - 1 < 0 అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మైనస్ తీసేస్తే మనకి సైన్ అనేది కూడా రివర్స్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఏం చేద్దాము, దీన్ని స్ప్లిట్ చేసి రాద్దాం. ఈ 10 అనే దాన్ని ఫ్యాక్టర్స్ కట్టడానికి కోసం దాన్ని స్ప్లిట్ చేద్దాం. సో మనకి 39 అంటే ఇక్కడ 39 × 1 మనకి 39. సో దాన్ని ఈ 10ని స్ప్లిట్ చేయాలి కాబట్టి మనకి 39 అనేది 3 × 13. సో ఇప్పుడు ఇక్కడ 10y కావాలి కాబట్టి మనకి 3 - 13 మనకి 10 వస్తుంది -10. సో మనం ఏం రాసుకోవచ్చు 39y² మైనస్ ఇక్కడ 3 ఉంది. సో +3y - 13y - 1 < 0 అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని కనుక సాల్వ్ చేస్తే మనకి -10y వస్తుంది. సో అట్లా స్ప్లిట్ చేసి రాసుకుందాం. సో ఇక్కడ కనుక మనకి చూసినట్లయితే ఇక్కడ మనం 3y అనే టర్మ్ని మనం కామన్ తీయచ్చు. సో 3yని కామన్ తీస్తే మనకి బ్రాకెట్లో ఏముంటుంది 39 అంటే మనం ఎట్లా రాసుకున్నాం ఇక్కడ 3 × 13 రాసుకున్నాం. సో 3 కామన్ తీస్తే మనకి 13 ఉంది. సో 13y ఇప్పుడు 3 కామన్ వచ్చింది కాబట్టి +1 మైనస్ ఇక్కడ 1 అనేది కామన్ వస్తుంది. సో -1 × 13y + 1 < 0 అనమాట. సో మనం 13y + 1 అనే దాన్ని కామన్ తీద్దాం. సో 13y + 1 ఈ రెండు టర్మ్స్ మనం కామన్ తీస్తే 13y + 1 మిగిలింది మనకి 3y - 1 × 3y - 1 < 0 అనమాట. సో మనకి ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ చూస్తే మనకి ఎట్లా ఉంది, మనకి y - α × y - β < 0లా ఉందన్నమాట. ఇంకో ఇదే కాకుండా మనకి ఇక్కడ చూస్తే మనకి 2 పాలినామియల్స్ అనేవి మనకి ఎప్పుడైతే మల్టిప్లికేషన్లో ఉండి అవి < 0 కనుక ఉంటే దానికి ఒక సపరేట్ కేస్ అనేది ఉంటుంది అనమాట. అది వచ్చేసి మనకి y బిలాంగ్స్ టు క్లోజ్డ్ బ్రాకెట్స్ α, β అనమాట. ఇక్కడ మనకి క్లోజ్డ్ బ్రాకెట్స్ వచ్చేసి ఏంటిది, క్లోజ్డ్ బ్రాకెట్స్ అంటే మనకి ఆ వాల్యూస్ ఏదైతే ఉంటాయో మనకి ఆల్ఫా ఇంకా బీటా మధ్యలోనే ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఏమైనా వాల్యూస్ వస్తే ఆ వాల్యూ అనేది ఓన్లీ ఆల్ఫా బీటా మధ్యలోనే ఉంటాయి. ఇదే కాకుండా మనకి ఓపెన్ బ్రాకెట్స్ అనేవి కూడా ఉంటాయి అన్నమాట. ఓపెన్ బ్రాకెట్స్ అంటే ఏంటిది, మనకి ఆ వచ్చే వాల్యూస్ మనకి ఈ ఆల్ఫా ఇంకా బీటా మధ్యలో ఉండకుండా ఆల్ఫా కంటే చిన్నగా ఉంటాయి, బీటా కంటే పెద్దగా ఉంటాయి. ఆల్ఫా కంటే చిన్నవి అంటే ఏంటిది, మనకి నెగిటివ్ సైడ్ అంటే నెగిటివ్ ఇన్ఫినిటీ వైపు, బీటా కంటే పెద్దది అంటే పాజిటివ్ ఇన్ఫినిటీ సైడ్ ఉంటాయి అన్నమాట. మనకి ఓపెన్ బ్రాకెట్ వచ్చేసి మనకి నెగిటివ్ ఇన్ఫినిటీ టు ఆల్ఫా ఉంటుంది, ఇంకా బీటా టు పాజిటివ్ ఇన్ఫినిటీ సైడ్ ఉంటుంది. కానీ ఆల్ఫా ఇంకా బీటా మధ్యలో మాత్రం ఉండదు.
ఇంకా క్లోజ్డ్ బ్రాకెట్స్ మనకి ఈ ఆల్ఫా బీటా మధ్యలోనే ఉంటుందన్నమాట. సో మనకి ఇక్కడ ఇచ్చిన కేసు మనకి ఆల్ఫా ఇంకా బీటా మధ్యలో ఉంది కాబట్టి మనం క్లోజ్డ్ బ్రాకెట్స్ తీసుకుందాం. సో ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ని ఫర్దర్గా సాల్వ్ చేద్దాం. వచ్చిన ఈక్వేషన్ మనం ఇక్కడ రాసుకుందాం. సో 13y + 1 × 3y - 1 < ≤ 0. సో మనం ఈ ఫామ్లోకి తెచ్చుకోవడం కోసం మనం ఇక్కడ ఈ y కోఎఫిషియంట్ని కూడా తీసేస్తే మనం 13 కామన్ తీస్తాం. మనకి ఇక్కడ y + 13 అనేది తీసాం కాబట్టి ఇక్కడ 1/13 అవుతుంది ప్లస్ 1/13. ఇక్కడ కూడా మనకి ఇక్కడ కూడా ఏం లేదు కాబట్టి ఇక్కడ కూడా తీసేయాలి. సో 3ని కనుక మనం బయటికి తీసుకొస్తే 3 × y మైనస్ ఇక్కడ మళ్ళీ 1/3 అవుతుంది అనమాట. -1/3 < ≤ 0 అనమాట. సో మనకి ఇప్పుడు ఈ 13 ఈ 3 అనేది 0 కట్ సైడ్ వెళ్ళిపోతుంది. 0/ఎనీథింగ్ మనకి ఇప్పుడు 0 అవుతుంది కాబట్టి మనకి మిగిలే టర్మ్స్ వచ్చేసి మనకి y + 1/13 × y - 1/3 < ≤ 0 అనమాట. ఇప్పుడు మనకి కావాల్సిన ఫామ్లోకి వచ్చింది కదా. సో ఇప్పుడు ఒకసారి ఆ ఈక్వేషన్ కూడా దీని కింద రాసుకుందాం. దేనికోసం అంటే ఆ ఈక్వేషన్తో కంపేర్ చేసుకోవడం కోసం. సో y - ఆల్ఫా × y - బీటా < ≤ 0. సో ఇప్పుడు మనం ఆల్ఫా ఇక్కడ వాల్యూ మనం 1/13 వచ్చింది, బీటా మనకి 1/3 వచ్చింది. సో వాటితో కంపేర్ చేస్తే ఆల్ఫా వాల్యూ 1/13 ఇంకా బీటా వాల్యూ 1/3 అనమాట. సో మనకి y బిలాంగ్స్ టు 1/-13 ఇంకా 1/3 అనమాట. ఇక్కడ మనకి మైనస్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ -ఆల్ఫా + 1/13 అనమాట. సో మనకి ఆల్ఫా వాల్యూ వచ్చేసి మనకి -1/13 వస్తుంది. ఇక్కడ మనకి రెండు సింబల్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి మనకి బీటా వాల్యూ 1/3 ఉంటుంది. సో మనకి ద గివెన్ ఎక్స్ప్రెషన్ రేంజ్ ఈస్ ఫ్రమ్ -1/13 టు 1/3 అనమాట. నాకు తెలిసి మీకు ఈ క్వశ్చన్ అర్థమైనట్టుంది. ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే మీరు నాకు ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో మీకు సేమ్ ఇదే విధంగా ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ అనేది ఇస్తున్నాను. ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసి నాకు ఈ క్వశ్చన్ నెంబర్ అనేది కంపల్సరీ మెన్షన్ చేసి నాకు ఈ వాట్సాప్ నెంబర్కి పెట్టండి. క్వశ్చన్ నెంబర్ ఎందుకంటే మీరు ఏ క్వశ్చన్ అనేది పంపించారనేది నాకు క్లారిటీ అనేది ఉంటుంది. సో మీరు పెట్టే ముందు నాకు ఈ క్వశ్చన్ యొక్క నెంబర్ మెన్షన్ చేసి వాట్సాప్ నెంబర్కి పెట్టండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.